ప్రబోధ 7. సాధకులకు నేడు తనది, రేపు ఎవరిదో. శివుడు ఎట్లు సర్వాంతర్యామియో యముడును అట్లే సర్వాంతర్యామిగా ఉండును. యముడు దేహసహితుడు, అతడు జీవుని బాధించలేడు. శివుడు జీవసహితుడు, అయితే అతను దేహమును ఎంతకాలమైనను నిలుపబోడు. జీవి నిజతత్వమును తెలుసుకునవలనన్న దేహమే మూలాధారము. కనుక దేహాధికారి అయిన యముని దృష్టికి ఏ నిమిషము గురియగునో, ఏ నిమిషము మృత్యుపాశం యొక్క వలలో తగులుకునునో ఈ దేహము. ఇట్టి క్షుద్రమైన దేహమును ధరించిన జీవుడు పై జాగ్రత్తను ఎరింగి ఏ నిమిషము కాని శివునితో చేర ఆతురత కలిగి ఉండవలెను. ఆలసించిన అర నిమిషమును కూడా వెనుకకు త్రిప్పలేరు. నేటిది రేపు, నిన్నటిది నేడు అని కొన్ని కార్యములు నిలుపుకొందురు. అయితే సాధన కార్యములు మాత్రము అట్టివి కావు. వానికి నిన్న రేపు అనునవి లేవు. ఎప్పటికప్పుడే. గడిచిన నిమిషము నీది కాదు, రాబో నిమిషము నీది కాదు. ఈ మెలకువ అనగా జాగ్రత్త హృదయమునందు ఉంచుకొనిన జీవియే శివుని చేరును. ఈ జాగ్రత్తను హృదయమందు చేర్చక కేవలము దేహమే ప్రధానమని ఎంచి రేపు మాపను తలంపుతో లౌకిక వాంఛలకు పునాదులు వేసుకొనుచుండినా ఆ జీవియే దేహ సంబంధమైన జన్మలు ఎత్తుచూ యమదర్శనమునే చేయుచుండును. సాధకునకు శివదర్శనము తన హక్కుగాని యమదర్శనమును తానేనాటికి ఆశించరాదు, ఆలోచించరాదు. ఈ దేహ జీవ సంబంధమైన వాడే మానవుడు అనబడును. అట్టి తత్వము ఎరిగిన మానవుడు సాధనలో ఏమాత్రమూ ఆలస్యము చేయరాదు. ఇప్పటి దినములలో మానవుడు అనిత్యమైన లౌకిక సుఖములను చూచుకొనుచూ అనుభవించుతూ సంతృప్తి చెందుతున్నాడు. మానవునకు విశ్రాంతియే లేదు. రాత్రి నిద్రతో, పగలు తిండి తీర్థములతో పెరిగి ముసలితనమున మృత్యువు వెంటాడుతుండు సమయమున ఎటుపోవుటకు ఏమి చేయుటకు తోచక సర్వేంద్రియ బలములు సన్నగిల్లి సాయము చేయునవి ఏవియును లేక మృత్యువుకు భృత్యుడవుతున్నాడు. అమూల్యమైన వజ్రములాంటి విలువైన మానవ జన్మను వెలలేని జన్మగా, చెల్లని కాసుగా చేసుకొనుట ఎంత శోచనీయము. భగవత్ చింతన, సాక్షాత్కార సాధన చేయక కాలమును వృధాపరచి తర్వాత పశ్చాత్తాపపడిన ప్రయోజనం ఉండదు. ఇల్లు కాలుచుండగా బావిని త్రవ్వ ప్రారంభించినా త్రవ్వుట ఎన్నటికి, నీరు వచ్చుట ఏనాటికి? ఇంకా ఇల్లు నార్పుట జరుగు పనియా? ఇది కాని పని. ముందుగానే బావి సిద్ధముగా నుండినా అట్టి అవాంతర సమయమున ఎంతో సాయపడును. అంత్య సమయమున భగవత్ చింతన చేయ ప్రారంభించిన బావిని త్రవ్వ మొదలెడినట్లే ఉండును. కాన నేటి నుండియే భగవత్ చింతనకు ఎప్పటికప్పుడు సిద్ధము చేయుచుండినా ఏ నిమిషమున అంత్యము ఆసన్నమగునో అప్పటికి ఆదరణగా నిలుచును. రేపు చేయవలసిన సాధన నేడే, నేడు చేయవలసిన సాధన ఇప్పుడే ప్రారంభించవలెను. ఏ క్షణమున ఏమి జరుగునది తెలియదు. కనుక చేయవలసిన సాధన చేయుటకు వెనుదీయరాదు. ఈ సాధనకు దేహ దార్ఢ్యము కూడా ప్రధానము. ఈ దేహమునకు పోషణ అవసరము. అతి పోషణ కూడా హానికరమే. ఎంతవరకు అవసరమో అంత జాగ్రత్తగా చూసుకునవలెను. భక్తుడు ముక్తుడగుటకు యుక్తి. మానవ జన్మ దుర్లభము. ఇది మాటిమాటికి రాదు. దేహము ఒక సత్రము వంటిది. మనసు కాపలావాడు. జీవియే యాత్రికుడు. కనుక ఎవరికి ఎవరితో ఎట్టి సంబంధమునూ లేదు. యాత్రికుడు మోక్షపురికి ప్రయాణమైనవాడు. వాని సునాయాస ప్రయాణమునకు సులభమైనది పరమాత్మ నామస్మరణయే. ఆ నామమాధుర్యమును రుచి చూసిన వారికి ఎప్పటికీ ఆయాసము కాని, అశాంతి కాని, అలసట కాని ఉండదు. ఆనందముగా, ఉత్సాహముగా, తీవ్రమైన శ్రద్ధతో సాధనా ప్రయాణమును సాగించును. అయితే ఇట్టి సాధనను సాధించవలెనన్న సద్భావము ప్రధానము. పాపభయము లేక సద్భావము పుట్టదు.
భగవంతునిపై ప్రీతి సహితము కలుగదు. భయము వలన భక్తి, భక్తి వలన భగవద్ ఆరాధన అలవడును. మూఢత్వము మానవునకు ముసలము. అది గొర్రె వంటిది. ఒకటి గోతిలో పడగానే అన్నీ అదే గోతిలోనే పడును. అది చాలా హానికరము. అట్లుకాక ఎవరేమి చేసినను కొంతవరకు యోచించి మంచి చెడ్డలు గమనించి అందులో దుముకుట మంచిది. మృత్యువు ఎట్టివారినైనను వదలదు. నేడు వారిదైనా రేపు నీవంతని బెదిరించుతూనే ఉండును. తోటలోని మొగ్గలు చూడుడు. నేడు తోటమాలి పువ్వులు కోయిచుండా నేడు వాటివంతు రేపటికి మనవంతని ఆనందముతో రేపటికై ముఖములు విచ్చుటకు ఎంతో కుతూహలపడుచుండును. ఏమైనా చింతపడునా? ముఖములేమైనా వాడిపోవునా? కళావిహీనమగునా? కావు. రేపటికి తమవంతని తెలియగానే ఎంతో ఉత్సాహముతో కళకళలాడుతూ సిద్ధముగా ఉండును. అట్లే ఎవరికో మృత్యువని, రేపో మాపో మనకు వచ్చునేమోయని విచారము, యోచన ఉండనీయక సిద్ధముగా ఉత్సాహముతో నామమును స్మరించుకొనుచు సాధన సాగించుకుంటూ ఉండవలెను. శరీరము గాజుగొట్టము వంటిది. మనస్సు చంచలమైనది. చంచలమైన మానవ మనస్సును చూసి మృత్యువు నవ్వుతుండును. 9 చిల్లుల కుండలో జీవమనడి పక్షి ఉన్నది. ఆ పక్షి దేహముతో నుండుటయు, కుండను చేరుటయు, లేచిపోవుటయు ఆశ్చర్యముగానే ఉండును. సురులు, మునులు, నరులు, 7 ద్వీపములు, నవఖండముల వారు కూడా దేహభారము వహించు శిక్షను అనుభవించుతూనే ఉన్నారు. ఇందులో మిత్రులెవరు, శత్రువులెవరు? అహంకారము నశించిన అందరూ మిత్రులే, శత్రువులే లేరు. ఈ జాగ్రత్తను సర్వులు గమనించవలెను. మానవునకు శ్రవణద్వారము ద్వారా దుఃఖము, ఆనందము కలుగుతున్నది. కనుక బాణములాంటి కఠిన వాక్కులను ఉపయోగించక అతి మధురమైన, ఆనందమయమైన మృదుభాషను ఉపయోగించుతూ ఆ మార్గమునందే సత్యమాధుర్యమును చేర్చవలెను. మృదుభాష గదాయని అందులో అసత్యమును చేర్చినా అది మరింత దుఃఖమునకు దారితీయను. సాధువైనవాడు అతి మృదువు, మధురము, సత్యము, ఆనందమయమైన వాక్కుతో మెలగవలెను. ఇట్టివాని సుగుణములను ముఖమును బట్టియే గ్రహించవచ్చును. కావున సాధకుడైన వానికి మనస్సు మధుర, హృదయము ద్వారక, దేహము కాశీ. 10 ద్వారముల నిలయములో పరంజ్యోతిని దర్శనము చేసుకునవలెను. హృదయము పరిశుభ్రము కానిదే ఏమి చేసియును లాభము లేదు. చేపను చూడుడు. ఎల్లప్పుడూ నీటిలోనే నివసించియు దాని దుర్వాసననేమైనా వదిలించుకున్నదా? లేదు. అహంకార వ్యామోహములతో చేరిన హృదయము పరిశుభ్రపరచు ఎన్ని సాధనల ఉన్ననూ మానవుని వాసన పోదు. అట్టి మానవుని అహంకార, మమకార వాసనలు పోవలెనన్నా హరిని భజించవలెను. వికారరహితుడైన సాధకుడు కావలెను. వికారము, సాధుత్వము ఒకే హృదయమున నిలువబోవు. ప్రకాశము, అంధకారము ఏనాటికిని ఒకే చోట ఒక సమయమున నివసించబోవు గదా. అరిషడ్వర్గములు ఎవరి హృదయమున రాజ్యమేలునో వానికి అహంకారమే మంత్రిగా ఉండును. అట్టి మంత్రిత్వమును పొందినవాడు ఎంత పండితుడైనను, ఎంతటి సాధువైనను, సన్యాసి అయినను మూర్ఖులతో సైతము సమానుడు కాడు. పరిమళము మోయ గార్ధవము గజమగునే అన్నట్లు మంచి గంధపు చెక్కలను గాడిద మోసినంత మాత్రమున అది గజమగునా? దానికి భారము తెలియను కాని వాసన తెలియదు. అదే గజమైన భారమునేమాత్రము గమనించక అతి మధురమైన వాసనను మాత్రమే స్వీకరించును కదా. అటులనే సాధకుడు కాని, సన్యాసి కాని, భక్తుడు కాని సద్విషయములందును, సర్వేశుని యందును, శాస్త్రవేద ఉపనిషత్తులందున్న పవిత్రమైన నిజభావమును, నిజసారమును గమనించవలెను. కాని అట్లుకాక కేవలము పాండిత్యము కోసము ప్రజల కొరకు తర్కించుతూ పోవుచుండినా వానికి ఆ తర్కమే తెలియను కాని సత్యము తెలియదు. చూసువారలు శాస్త్రవేద సారాంశుడందురు కాని
సారమే లేనప్పుడు ఇక అంశమెక్కడా? సారమును వెదకువాడు భారమును చూడడు, లెక్క చేయడు. కేవలము తెలివిని వినియోగించినా తేలునది ఏమీనూ ఉండదు. పరమాత్మ చింతనకు ప్రేమాస్త్రమొక్కటియే పెద్ద ఆయుధము. ఆ ప్రేమాస్త్రమును భద్రపరుచుకున్నటకు వివేకమును వర ఉండిన సాధకునకు ఇక వేరు సహాయమే అనవసరము. లోకమున చాలామంది అతి తెలివిని వినియోగించి తర్కించి అధికులమని భావింతురు. కాని అది చాలా పొరపాటు. నిజముగా వివేకాధికులైన వారికి తర్కమే ఉండదు. మౌనమే మానమని భావింతురు. ఎందుకన అధిక స్థానమును పొందినవారు వేదశాస్త్రోపనిషత్తుల సారమును అనుభవించి ఉందురు. ఆ సారము సహజము, వాని మర్మము ఒక్కటియేనని తెలుపును. ఎవరెట్లు తలచిన పరమాత్ముడు అట్లు కనిపించునని తెలుపును. ఈ రెండింటి యందును ప్రధానమైనది, సాధించవలసినది వికారరహితమైన ఏకభావము కాని తర్కము కాదు. లోకమున ఇన్ని సాధనలు, ఇన్ని జపధ్యాన భజనలు చేయుచున్నవి ఎందులకు? ఏకాగ్రతను సాధించుట కొరకు కదా. అట్టి ఏకాగ్రత కుదిరిన తదుపరి మానవ ప్రయత్నమే అనవసరము. అందులోని భావమే వానికి కనిపించి నడిపించును. కావున సాధకులు కాగోరువారు, ముక్తిని పొందగోరువారు తర్కవాదములకు చోటివ్వక, తిక్కభావములకు చిక్కుకొనక, తన తప్పును తాను కనుగొని తిరిగి అట్టి తప్పును చేయకుండా ఎన్ని కష్ట నష్ట నిష్ఠూరములు వచ్చి బాధించినను వాటిని తృణప్రాయముగా తలంచి తాను వెదకుతున్న గమ్యముపైననే దృష్టి నుంచి తన ఏకాగ్ర చిత్తమును తాను కాపాడుకొనవలెను. చిన్నదానికి పెద్దదానికి అనుమానమునకు ఆస్పదమిచ్చి పవిత్ర కాలమును వృధా చేయక తనకు ఉత్సాహమును ఆనందమును ఇచ్చునట్టి విషయములను యోచించవలెను. ఇవి అంత ప్రధానము కాకపోయినను ఈ క్రింది రెండు విషయములను మాత్రము ముఖ్యముగా గమనించవలెను. ఒకటి, నాకన్నియును తెలియను అను అహంకారము. రెండవది, అవునో కాదో అను అనుమానము. ఈ రెండు సాధకునకు ముఖ్య శత్రువులు. ఏవి ఎట్లుండిన తనకేమి, తన యథార్థము తనకు దృఢమా కాదా అను నిర్ధారణ చేసుకొనవలెను. అది పవిత్రమైన అంతయునూ పవిత్రమే, అది సత్యమైన అంతయునూ సత్యమే. నీవు నీలిరంగు అద్దములను నీ కన్నులకు వేసుకొనినా ప్రకృతి అంతయును ఎన్నో విధములైన రంగులుగా ఉన్నప్పటికీ నీకు నీవు వేసుకున్న రంగు ఒక్కటి మాత్రమే కనిపించును కదా. లోకమంతయును భేదముగా కనిపించినా అది నీ లోపమే. సర్వము ఒక ప్రేమగా కనిపించినా అది నీ ప్రేమయే. ఈ రెండింటికి నీలో ఉన్న భావమే కారణము. తనలో లోపములు ఉండుట వల్లనే లోకమున కూడా లోపములు కనిపించుతుండును. తనకు లోపమునున్నదే తెలియని సమయమున వెదకినను చిక్కదు. ఏవి లోపములో వానికి తెలిసిన కదా. అయితే మానవుని లోపములు పరమాత్ముడు వెదుకుతుండునా? పరమాత్ముని యందు సైతము లోపములున్నవా అనవచ్చు. పరమాత్ముడు ఏనాటికిని సద్భావమును చూస్తూ పోవును. కాని లోపములు పాపములు వెదకడు. అవి వారి వారి గుణానుబంధములను బట్టి ఉండును. పరమాత్మ ధనము, కులము, గోత్రము, కీర్తి, విద్య, బలము, అధికారము, స్త్రీ పురుష లింగ భేదాదులేవీనూ చూడడు. సద్భావమును మాత్రమే చూస్తుండును. అట్టి భావము కలవాడు ఎవడైనను ఎట్టివాడైనను తన అనుగ్రహమునకు అర్హుడగును. కావున సద్భావమును అలవర్చుకొనుడు, ఆనందము ప్రేమలతో మెలగుడు. ఈ రెండును చాలు, తప్పక ముక్తులు కాగలరు.